brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సో తెలంగాణ అసెంబ్లీ ఒకవైపు కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై హై వోల్టేజ్ హీట్ ఇంకొక వైపు కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం మనం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. అక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ నిరసన తెలుపుతున్నారు. భారీగా పోలీసులు కూడా అక్కడ మోహరించి ఉన్నారు. చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు స్పాట్ దగ్గర. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రాకేష్, ఏంటి సిచ్యువేషన్? జవాబు లేదు. అప్రజాస్వామికంగా ఈ రోజు ఏకపక్షంగా సస్పెండ్ చేసి ఏదో సాధిస్తామని గవర్నమెంట్ అనుకుంటే దానికంటే అన్న తీసుకుంటా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే ఇలా సస్పెండ్ చేస్తారా, మా గొంతు నొక్కుతారా అంటూ నిరసన తెలుపుతూ ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సస్పెన్షన్ కి నేను భయపడను అంటున్నారు జగదీష్ రెడ్డి. ఖచ్చితంగా నా గొంతు ప్రజాక్షేత్రంలో వినిపిస్తాను, ఇంకా గట్టిగా గళవెత్తుతాను అంటూ జగదీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అక్కడే ఉన్న చీఫ్ రిపోర్టర్ రాకేష్ ని మళ్ళీ మాట్లాడదాం. రాకేష్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు. కాస్త హడావుడి వాతావరణం కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో కావాలని అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించి సస్పెండ్ చేశారు. ఇది ఎక్కడ అసెంబ్లీ రూల్స్లో చెప్పినట్లుగా మేము కూడా బేషరతుగా వెనక్కి తీసుకోవడానికో లేకపోతే విచారం వ్యక్తం చేయడానికో సిద్ధమైన క్రమంలోనూ కావాలనే ఒక సస్పెన్షన్ వేటు వేశారంటున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై నిరసనకు కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా అలర్ట్ అయ్యాడు. పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. భారీ ఎత్తున భద్రత కనిపిస్తుంది. కేటీఆర్ కూడా ఇక్కడే కూర్చొన్నారు. చెప్పండి, రేపు నిరసనలకు పిలుపునిచ్చారు, ఆ తర్వాత ఏంటి? దీన్ని ఏమైనా వెనక్కి తీసుకోవాలని స్పీకర్ మళ్ళీ కలిసారు. ఈరోజు 2 సార్లు కలిసారు. అప్పుడే ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? స్పీకర్ గారికి ఆయనకు కూడా స్వతహాగా ఇష్టం ఉన్నట్టు లేదు. ఈ సస్పెన్షన్ నిజంగా చెప్పాలంటే స్పీకర్ గారు చేసిన దానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ఒత్తిడి తెచ్చి చేయించినట్టుగా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్పీకర్ గారికి మేము వెళ్ళి చెప్పినప్పుడు, మేము వెళ్ళి అడిగినప్పుడు స్పష్టంగా అడిగాము, ఏం తప్పు మాట్లాడారు, ఒకవేళ ఏమైనా తప్పు మాట్లాడుంటే దయచేసి అక్కడ కెమెరా పెట్టి వీడియో పెట్టి చూపెట్టండి, అందరూ ఫ్లోర్ లీడర్లను పిలవండి, ఒకసారి మీ ఛాంబర్లోనే పిలిచి దయచేసి ఏం తప్పు మాట్లాడారో చూపెట్టండి అంటే సమాధానం లేదు. అదే మాదిరిగా ఇంకో మాట చెప్పినాం. అయినా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, ఒకవేళ స్పీకర్ గారు నొచ్చుకుంటే విచారం వ్యక్తం చేయండి, ఉపసంహరించుకోండి అని చెప్పారు. దయచేసి ఆ పని కూడా చేస్తాం, మైక్ ఇవ్వండి అని అడిగాం. అయినప్పటికీ కూడా ఒక ఉరి వేసే ఖైదీకి కూడా లాస్ట్ మాట అడుగుతారు, లాస్ట్ నీ కోరిక ఏందని అడుగుతారు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇవాళ జగదీష్ రెడ్డి గారికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ముందే ఒక ప్రీమెడిటేటెడ్ మైండ్తో రేవంత్ రెడ్డి గారి ఆదేశాన్ని అమలు చేయడానికి ఇక్కడ శ్రీధర్ బాబు గారు వాళ్ళ మొత్తం టీం అంతా కూడా మమ్మల్ని మా గొంతు నొక్కడం వల్ల ఏదో సాధించినామని సంబరపడుతున్నారు. కానీ ఇవాళ నొక్కింది జగదీష్ రెడ్డి గొంతు కాదు, నొక్కింది ఇవాళ తొక్కింది తెలంగాణ ప్రజల గొంతు, తెలంగాణ రైతుల గొంతు. తెలంగాణ రైతుల ఎండుతున్న పంటల గురించి మాట్లాడినందుకు జగదీష్ రెడ్డి గారిని ఇవాళ సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు, నిలదీసినందుకు ఆయన ఇవాళ సస్పెండ్ చేశారు తప్ప ఇంకోటి కాదు. సెకండ్ టైం కలిసినప్పుడు 2-3 ఆప్షన్స్ ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు అఖిల పక్షం ముందుకు పెట్టండి, లేకపోతే వీడియో కమిటీ హాల్లో పెట్టి అందరికి చూపించండి అని ఇచ్చారు. అప్పుడు కూడా శ్రీధర్ బాబు అక్కడే ఉన్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ లేదా? తెలుగులో పేరు గొప్ప ఊరు దిబ్బ అని సామెత ఉంది. పేరుకు ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అని ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా బయట మాట్లాడితే కేసులు, చివరికి జర్నలిస్టుల మీద కూడా 2 మహిళా జర్నలిస్టుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన నికృష్టమైన ప్రభుత్వం ఇది. అదే మాదిరిగా ఈరోజు జగదీష్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే తట్టుకోలేకుండా మా పార్టీ వాదనను ఈరోజు కనీసం వినే ఓపిక కూడా లేకుండా వారు ఏకపక్షంగా బహిష్కరించడం అంటే ముమ్మాటికి అప్రజాస్వామిక నియంత్రిత పోకడలకు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులకు ఇది నిదర్శనం అని చెప్పక తప్పదు. పిలుపునిచ్చే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? దిష్టిబొమ్మల దహనం, నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేస్తాం. తదుపరి కార్యాచరణ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారిని సంప్రదించడం తీసుకుంటాం. చివరి మీరు హౌస్లో ఉన్నారు, మాట్లాడిన వర్డ్ని సింగులర్ వర్డ్లు యూజ్ చేశారనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. దళిత స్పీకర్ పైన అవమానించే విధంగా మీ పార్టీ డిఎన్ఏ అంటూ కూడా లోపల కామెంట్ చేస్తాం. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా మేమెవరూ చేయని పనిచేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పొజిషన్ ఒక జనరల్ మహిళకు రిజర్వ్ అయిన పొజిషన్.
జనరల్ కోటాలో బహుశా రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేదు. ఒక దళిత మహిళను 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా అన్నపూర్ణ గారిని కూర్చోబెట్టిన ఘనత మా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు. అదేవిధంగా దళితుల పట్ల ఇంత ప్రేమను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నా. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడే ఉంది, వెనకాల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉంది. కనీసం ఈ రోజు వరకు 15 నెలల్లో వచ్చి ఒక్కసారి నివాళులు అర్పించిన సంస్కారం ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ డిప్యూటీ సీఎం కానీ ఉందా? ఆ మహానుభావుని కూడా తాళాలు వేసి బందీని చేసి ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఎవరిని కూడా దర్శించుకోవడానికి వీలు లేకుండా చేసిన నికృష్టమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మేము రాష్ట్ర సెక్రటేరియట్ను బ్రహ్మాండంగా నిర్మాణం చేసి దానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రంలోని దళితుల ఉద్ధరణ కోసం దళిత బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దళితుల మీద లేని ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రేపు బడ్జెట్లో అంబేద్కర్ అభయహస్తం పెట్టండి, 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. దమ్ముంటే నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే డిప్యూటీ సీఎంకు ఎల్లుండి 19 నాడు బడ్జెట్ పెడుతున్నారు కదా, అందులో పెట్టండి, మీ చిత్తశుద్ధిని చాటుకోండి. నోట్లోంచి కేవలం మాటలతోని దళితుల మీద ప్రేమను కురిపిస్తే కుదరదు, చేతల్లో చూపెట్టండి. మీరిచ్చిన ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయండి. ఇట్లా జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి బీఆర్ఎస్ ఏదో భయపెడతామనుకుంటే అది మీ మూర్ఖత్వం. రైట్ రాకేష్, సో అది సిచ్యువేషన్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనని కొనసాగిస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.